వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో వంకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలనేది విధానం చూపిస్తున్నాను. ఇది చాలా సులభం అండి. బజ్జీ అనేది చేసుకునేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీటికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు. నేను కందిపప్పు 2-3 సార్లు బాగా కడుక్కున్నానండి. ఇది నేను చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ టీ గ్లాస్తో కందిపప్పు అనేది వేసాను. ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ తీసుకోవాలి. వాటర్ 3 గ్లాసుల దాకా వాటర్ అనేది పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పసుపు, ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఎందుకు వేసుకోవాలంటే మనకి వంకాయలు వేస్తాం కదా, మనకి కరుణ ఎక్కకుండా ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు మన టేస్ట్ని బట్టి వేసుకోవాలండి. మామిడికాయ, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డండి, ఇవన్నీ ఈ విధంగా కోసుకొని వేసుకోవాలి. నేను మామిడికాయ పెద్ద సైజు మామిడికాయ వేస్తున్నాను, ఎందుకంటే మనకి దీంట్లో పులుపు సరిపోవాలి. ఒకవేళ మనం పులుపు చాలేదనుకుంటే మనం మళ్ళీ దీంట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి. అది మనం ఉడకబెట్టుకున్నాక చూసుకొని చింతపండు అనేది సరిపోతుందా లేదా చూసుకొని వేసుకుందాము. కానీ పెద్ద మామిడికాయ వేస్తున్నాం కాబట్టి సరిపోతుంది. టమోటాలు 3 తీసుకోండి పెద్దవి. వంకాయలు నేను ఇవి 1/2 కేజీ వంకాయలండి. 1/2 కేజీ వంకాయలు తీసుకొని ఈ విధంగా కోసుకొని, మనం కోసుకునేటప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని వాటర్లో కోసుకోవాలి, లేదా వంకాయలు అనేది కరుణ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయేదాకా కలుపుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం 3 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. మనకు బాగా ఉడికిపోతుంది. మీకు డౌట్ రావచ్చు, ఉప్పు వేసాం కదా, కందిపప్పు ఉడకతుందా ఉడకదా అని. మీకు బాగా ఉడికిపోతుందండి. 3 విజిల్స్కే ఉడికిపోతుంది. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేసి, ఇప్పుడు విజిల్ పెట్టకూడదండి, మనకి పైన ఆవిరి వస్తుంది కదా, ఆవిరి వచ్చినప్పుడు మనం విజిల్ పెట్టాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసినాయి. చూడండి నాకు ఎంత బాగా ఉడికిపోయిందోను బజ్జీ అనేది. వంకాయలు, టమోటా అన్నీ, పప్పు అన్నీ బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ అంతా మనం ఇంకో దబ్బర్లోకి వంచేసుకోవాలి. చూడండి నేను ఈ విధంగా వంచేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ముద్దకొని తీసుకొని బజ్జీ అనేది ఎనిపేసుకోవాలి. మనకి చాలా సులభంగా ఉడికిపోతుందండి, ఎందుకంటే మనం కుక్కర్లో ఎక్కించాం కాబట్టి మనకి తొందరగా మెదిగిపోతుంది బజ్జీ అనేది. బాగా కూడా కలిసిపోతుందండి. పచ్చిమిరపకాయ మొత్తం బాగా కలిసిపోతుంది, మనకి విడివిడిగా రాకుండా బాగా నీట్గా పోతుంది. ఇప్పుడు దీనికి మనం తిరమాత పెట్టుకుందాము. బాండిలు పెట్టుకొని దీంట్లో ఆయిల్ అనేది పోసుకోవాలి. ఆయిల్ ఒక 2 గరిటెల దాకా పడుతుంది, ఎందుకంటే బజ్జీకి మనకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనకి తిరమాతకు కావాల్సినవి ఎండుమిరపకాయలు ఒక 2, కొంచెం జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకొని, తెల్లబాయలు ఒక 10 తీసుకొని బాగా నలగొట్టి వేయాలండి. చూడండి ఇలా వేయాలి. వేసేస్తే అవి బాగా వేగినాక ఒక మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా కోసుకొని ఆనియన్స్ కూడా వేసేయాలి. చూడండి నేను ఈ విధంగా కోసుకొని వేసేస్తున్నాను. ఇవి లైట్ గోల్డ్ కలర్కి వచ్చేదాకా మనం వేయించుకోవాలి. చూడండి ఈ కలర్కి వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి కరివేపాకు, కొంచెం ఇంగువ తీసుకొని ఇంగువ కూడా వేయాలండి. ఎప్పుడైనా బజ్జీల్లో ఇంగువ వేస్తేనే బాగుంటుంది. నేను ఇంగువ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా కలిపేసేసుకొని, ఇప్పుడు మనం ఆ బజ్జీ అంతా ఎనుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అదంతా మనం దీంట్లోనే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మనం వాటర్ కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా తీసి వేసేసుకోవాలి. ఒకవేళ మీకు పులుపు చాలకుండా ఉంటే చింతపండు కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. నాకైతే నేను చెప్పిన కొలతలకి ఆ మామిడికాయకి, ఆ వంకాయలకి నాకైతే సరిపోయిందండి. నేను అందుకని చింతపండు వేయలేదు, నాకు ఆ పులుపు సరిపోయింది. మీకు కావాలి ఇంకొంచెం పులుపు కావాలనుకుంటే మీరు ఇంకొంచెం చింతపండు తీసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు బజ్జీ అనేది ఉడికిపోయింది. ఇది నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా తయారు చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందోను, చాలా బాగుంది కదండి. మీరు ఒకసారి ఇలా తయారు